ఎంతమంది అయితే యేసయ్యకి సాటి వస్తారు? ఆయన హృదయంలో నీ స్థానం సుస్థిరం. ఆయన హృదయంలో, ఆయన మంచి మనసులో నీకు చోటుంది. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నీ మీదే ఉంటుంది. ఆయన బిడ్డవి నువ్వు. ఇప్పుడే దేవుడిలో నువ్వు ఎదుగుతున్నావా? అట్లయితే నీకు టైం దొరికినప్పుడల్లా బైబిల్ని ఖచ్చితంగా చదవాలి. కష్టపడి పని చేసుకుంటూ ఆ పని అయిపోయిన తర్వాత చేయాలి. ఎందుకంటే దేవుని సేవ కొరకు చేయాలి. దేవుని కొరకు బ్రతకాలి. నేను దేవుని సేవ కొరకే సిద్ధపడాలని ఆలోచన ఉంది కనుక దానికి ముందు వాక్య ధ్యానం, దేవునితో గడపడం అనేది చాలా ముఖ్యం. నాకు ఆ పిలుపు ఉంది, ఆ దర్శనం ఉంది. తర్వాత చూద్దాం అని ఏదో ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు చదువుకుంటూ టైంపాస్ చేస్తా ఉన్నవారు రేపు తీరా దేవుడు నిన్ను పిలిచిన తర్వాత నీకు వాక్యం అర్థం కాదు. వాక్యం ఎరగని నువ్వు దేవుని పని చేస్తే అది సఫలం కాదు. కాబట్టి నువ్వు దేవుడి పని చేయాలి అంటే నీకు దేవుడిచ్చే టైంని సద్వినియోగం చేసుకుని బైబిల్ని ధ్యానం చేయాలి. నీకు ఖాళీ టైం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు సిద్ధపడరా బాబు అని. అర్థమైందా నా ప్రియ సహోదరుడా? దేవుడికి మనకిచ్చిన సమయంలో దేవుడికి మనం సమయం ఇద్దాం. మనం ఐక్య సుఖాలకు లోనవ్వకుండా ఆయనకి సమయం ఇద్దాం. ఆయన ప్రార్థిద్దాం. ఆయన మన జీవితంలో ఆహ్వానిద్దాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.